మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూడబోతున్న దృశ్యాలన్నీ కూడా హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఉన్నటువంటి కొత్తకొండ గిరిదుర్గానికి సంబంధించినవి. ఉయ్యాలో జంపాలో ఎమడాల రాజన్న, కొత్తకొండ వీరన్న, కొమరెల్లి మల్లన్న, గుట్టలేచి అంటూ మన చిన్నప్పుడు తల్లిదండ్రులు ఊయల లూపుతూ పాడిన పాట మనందరికీ గుర్తుంటుంది. ఆ పాటలోని ఆధ్యాత్మిక క్షేత్రమే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వీరభద్ర దేవాలయం. దీనికి ఒక చారిత్రక కథ కూడా ఉంది. ఈ ప్రాంతంలో కట్టెలు కొట్టుకోవడానికి కుమ్మరులు అడవిలోకి వెళ్ళారట. వారి యొక్క ఎద్దులు తప్పిపోవడంతో వాళ్ళు తిరిగి అలసిపోయి అడవిలో నిద్రించారట. కలలోకి వచ్చిన వీరభద్రుడు తాను కొండపైన పొదల మధ్యలో ఉన్నానని తనను కిందికి తీసుకొచ్చి తనకొక గుడి నిర్మించాలని కోరాడట. అప్పుడు నిర్మించబడిన గుడే ఈ వీరభద్ర దేవాలయం. అప్పటి నుండి కూడా ప్రతి సంక్రాంతికి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ దేవాలయానికి వెనక వైపుగా మనం వెళ్తే కొండ కనపడుతుంది. ఈ కొండే కొత్తకొండ. ఇది ఇక్కడ నుండే ఒక మెట్ల మార్గం ఉంటుంది. ఈ మెట్ల మార్గం ద్వారా ఒక 1/2 కిలోమీటర్ మనం ప్రయాణిస్తే మనకు ఎడమ కుడివైపు రెండు వైపులా కూడా 2 ధ్వంసమైన దర్వాజాలు కనపడతాయి. ఎడమ వైపు వెళ్తే ప్రస్తుతము కోటలోకి వెళ్ళడానికి ప్రజలు ఉపయోగిస్తున్నటువంటి ధ్వంసమైన గోడ గుండా ప్రవేశించే మార్గం కనపడుతుంది. కుడివైపు ప్రయాణిస్తే కోట ప్రవేశ ద్వారము కనపడుతుంది. ఇంకా ముందుకు వెళ్తే 2వ ద్వారము చెట్ల మధ్య మట్టి కూరుకుపోయి కనపడుతుంది. ఇంకా ముందుకు వెళ్తే ఇదిగో చూడవచ్చు 3వ ద్వారం. ఈ 3వ ద్వారం కుడివైపే సెంట్రీ పోస్ట్ ఉంటుంది. ఇక్కడ నుండి కాస్త దూరం వెళ్తే మనకు 4వ ద్వారము కనపడుతుంది. ఈ 4వ ద్వారం దాటిన తర్వాత విశాలమైనటువంటి ప్రాంతానికి మనము చేరుకుంటాం. ఇక్కడ నుండి కొండపైకి 3 వరుసలుగా గోడ నిర్మించబడ్డాయి. అలాగే కొండ అంచున కూడా ఎత్తైన గోడ నిర్మించారు. ఇంకాస్త ముందుకు వెళ్తే మాకు 5వ దర్వాజా కూడా కనపడింది. అయితే ఇక ఈ దర్వాజా దాటి మేము ముందుకు వెళ్ళలేకపోయాం. ఎందుకంటే కొండ అంచున ఉన్నటువంటి కోట గోడ పూర్తిగా ధ్వంసమైపోయి చెట్ల మధ్యలో ద్వారాలన్నీ మూసుకొని పోయాయి. మరో 2 ద్వారాలు దాటితే ఇదిగో ఈ కొండ శిఖరం అవతల వైపుకు చేరుకుంటాం. అక్కడే ఒక లోయ ఉంటుంది. ఆ లోయకు కుడివైపున 10వ ద్వారము, ఎడమ వైపున 9వ ద్వారం ఉంటుంది. ఈ 10వ ద్వారము ఇంకా శిఖరం వైపు మనల్ని తీసుకువెళ్తుంది. ఇప్పుడు మనం ఆ శిఖరం పైకి వెళ్ళి చూద్దాం. అదిగో ఈ శిఖరం పైకి వెళ్ళే మార్గం ఇదే అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం. ఇక్కడే శిస్తు బండ అనేటువంటి ప్రాంతం ఉంటుంది. అదిగో చూడవచ్చు. ఆ శిస్తు బండ పైన శిస్తు కట్టనే వారిని నిలబెట్టి శిక్షించేవారట. ఇక్కడికి చేరుకోవడానికి చాలామంది పర్యాటకులు, భక్తులు తహతహలాడుతుంటారు. ఇక్కడి నుంచి చూస్తే ఎంతో రమణీయమైన దృశ్యాలు కనపడతాయి. లోతైన లోయ ప్రాంతాలు ఒకవైపు, మరోవైపు కొత్తకొండ కోట దృశ్యాలు కనపడతాయి. ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి కొత్త ద్వారం ద్వారా మనం లోనికి వెళ్తే కోటకు సంబంధించిన మరిన్ని అంశాలను గమనించవచ్చు. ఇది ఎడమ వైపు వెళ్ళే ద్వారం. ఈ ద్వారం గుండా వెళ్తేనే వీరభద్రస్వామి దేవాలయానికి చేరుకుంటాం. వీరభద్రస్వామి దేవాలయం యొక్క గోడలు ధ్వంసం కావడం వల్ల అటు నుండి
చాలామంది భక్తులు పర్యాటకులు ఈ కోటలోకి ప్రవేశిస్తారు. అయితే అదే నిజమైన ద్వారం అనుకుంటారు, కానీ అది నిజమైన ద్వారం కాదు. కుడివైపు ఉన్నది మాత్రమే నిజమైనటువంటి ప్రవేశ ద్వారం. లోనికి వెళ్తే మనకు కొలనులు కనబడతాయి. దీని పక్కనే మరో కొలను. ఈ కొండ అంచు నుండి ముందుకు వెళ్తే మనకు శివాలయం కనపడుతుంది. ఆ శివాలయానికి ఎదురుగా అక్కా చెల్లెల కొలనుగా చెప్పబడుతున్నటువంటి కొలనులు కనపడతాయి. ఈ శివాలయం వెనుక భాగం నుండి మనం ముందుకు ప్రయాణిస్తే అక్కడ మరో కొలను ఉంటుంది. దాన్ని మైసమ్మ కొలనుగా పిలుస్తారు. ఈ కొలనుకు వంపు వైపు కట్టినటువంటి ఆ గోడ ఎంతో పటిష్టంగా నిర్మించబడింది. ఇక్కడ నుంచి ముందుకు ప్రయాణిస్తే మనం కోట మధ్య భాగాన్ని చేరుకుంటాము. ఈ ఎత్తైన ప్రాంతం నుండి మరికాస్త మరో లోయ ప్రాంతం ఉంటుంది. ఈ లోయ ప్రాంతానికి ఎడమ వైపున కిందికి వెళ్ళడానికి ఒక దర్వాజా మరియు శిఖరాగ్రానికి వెళ్ళడానికి మరో దర్వాజా నిర్మించబడ్డాయి. ఇక్కడ నుంచి వెళ్తే ఎత్తైన శిఖరంపై ఉన్న శిస్తుబండ అనేటువంటి ప్రాంతానికి చేరుకుంటాం. ఇవి కోటలోని విశేషాలు. అయితే కోట చుట్టూ ఉన్నటువంటి విశేషాలను చూద్దాం. ఈ కోటకు చుట్టూ 8 భైరవులను ఏర్పాటు చేశారు. మరియు వీరభద్ర దేవాలయం ఉంది. పై భాగంలో శివాలయం ఉంది. అందుకోసమే ఈ ప్రాంతాన్ని అష్టభైరవ పరివేష్టిత వీరభద్ర రక్షిత శైవక్షేత్రంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ కొత్తకొండకు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒద్దిగుట్ట అనే ప్రాంతంపై మనం నవీన శిలాయుగం నాటి మరియు మధ్య యుగాల నాటి ఆనవాలను కూడా చూడవచ్చు. ఇక ఈ కొండకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దానయ్య గుట్ట అనే ప్రాంతం చాలా ఎత్తైన ప్రాంతం. ఈ ఎత్తైన ప్రాంతం నుంచి మనము చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి రమణీయతను వీక్షించే అవకాశం ఉంటుంది. ఈ కొండపైన ఎన్నో అందమైన శిలారూపాలు మనకు కనపడతాయి. ఈ ఎత్తైనటువంటి కొండపైన మనకు దేవుడు లేనటువంటి ఒక గుడి కూడా కనపడుతుంది. చుట్టూ రమణీయమైన దృశ్యాలు మనల్ని ఆకట్టుకుంటాయి. అలాగే కొత్తకొండ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి రమణీయమైన దృశ్యాలు మరియు క్యాంపింగ్కు ట్రెక్కింగ్కు అనుకూలమైనటువంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఈ కొండకు దిగువన మనకు మరికొన్ని ఆలయాలు కూడా కనపడతాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ముత్తారం త్రికూట ఆలయము కొత్తకొండకు 4 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడే ముస్తాఫాపూర్ గ్రామంలో మాకు ఒక అసంపూర్ణ శాసనం కనపడింది. అలాగే ఎక్కడ చూసినా మనకు చారిత్రక వస్తు సంపద కనపడుతుంది. ఈ కొండల్లో మనకు ఆది మానవుని ఆనవాళ్ళు ఉన్నటువంటి ఎన్నో గుహలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది ఇల్లార గుండు గుహ. ఇలా అందమైన కొండలు, లోయలు, చారిత్రక దేవాలయాలు మరియు చారిత్రక ఆనవాళ్ళు ఉన్నటువంటి ఈ ప్రాంతము ప్రకృతి రమణీయతతో పాటుగా ట్రెక్కింగ్ మరియు క్యాంపింగ్లకు అనుకూలంగా ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని జాగ్రత్తగా అభివృద్ధి చేస్తే అది మరింత పర్యాటకులకు మరియు భక్తులకు అందుబాటులోకి వస్తుంది.